మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యతో దేశంలోని పలు ఎయిర్పోర్టుల్లో ఇంకా విమానాలు ఆలస్యంగానే నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్లో టెక్నికల్ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, విశాఖ వంటి ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్టుల సేవలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ సమస్య ఇంకా అలానే ఉంది. మొత్తం 24 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే 3 ఫ్లైట్లు, పూణే వెళ్లే 2 ఫ్లైట్లు, ఢిల్లీకి వెళ్లే 2 ఫ్లైట్లు, గోవాకి వెళ్లే 1 ఫ్లైట్, ముంబైకి వెళ్లే 3 ఫ్లైట్స్, బెంగళూరు వెళ్లే 1 ఫ్లైట్, వైజాగ్ వెళ్లే 2 ఫ్లైట్స్తో పాటు పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు. నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్ 11-10 ఆపరేటింగ్ సిస్టమ్స్లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. అనేక దేశాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విమాన, బ్యాంకింగ్ సహా పలు సేవలకు బ్రేక్ పడింది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్కు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్కు సంబంధించిన 365 యాప్ సేవల్లో సమస్యలు తలెత్తాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఇవాళ కూడా చాలా ఫ్లైట్లు రద్దయ్యాయి, వివరాలేంటి? ఈ రోజు కూడా యాజ్ యూజువల్గా నిన్న మార్నింగ్ నుంచి ఫ్లైట్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఫ్లైట్ సర్వీసెస్ రద్దయ్యాయి, కొన్ని డిలేగా నడిచాయి. సో అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. సో యాక్చువల్గా నిన్న మార్నింగే ఈ మైక్రోసాఫ్ట్లో ఈ ఎర్రర్ అనేది వచ్చింది. సో మైక్రోసాఫ్ట్ ఇటు ఆపరేటింగ్ సిస్టమ్ 11 OS 11ని అప్డేట్ చేస్తుండగా ఈ బ్లూ కోడ్ ఎర్రర్ వచ్చిందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే చాలా వరకు సర్వీసెస్ అన్ని రెజ్యూమ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇంకొక 1-2 డేస్ వరకు దీని ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు నిన్న తెలిపారు. సో ఆ ఎఫెక్ట్ అనేది నిన్ననే కాకుండా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు మేజర్గా ఇటు ఫ్లైట్ సర్వీసెస్ అన్ని కూడా చాలా రద్దయిపోయాయి. దీంతో పాటు చాలా ఫ్లైట్ సర్వీసెస్ డిలేగా, లేట్గా నడుస్తున్నాయి. సో దాని ఎఫెక్ట్ ఇటు ఇండియాలో కూడా ఉంది. మేజర్ ఎయిర్పోర్ట్స్ అయినటువంటి ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్లో కూడా ఈ పరిస్థితి ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. సో హైదరాబాద్లో ఈరోజు నిన్న 30 ఫ్లైట్లు రద్దు అవగా ఈరోజు ఇప్పటి వరకు 24 ఫ్లైట్ సర్వీసెస్ రద్దు చేస్తున్నట్లు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఇటు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే 2 ఫ్లైట్లు, అలాగే బెంగళూరు వెళ్ళే 2 ఫ్లైట్లు, ఢిల్లీ వెళ్ళే 3 ఫ్లైట్లు, వైజాగ్ వెళ్ళే 2 ఫ్లైట్లు, దీంతో పాటు గోవా, తిరుపతి, వైజాగ్, అలాగే పూణే ఇట్లాంటి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే వివిధ రాష్ట్రాలకు సంబంధించి వివిధ సిటీలకు సంబంధించిన సర్వీసెస్ అన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ప్రస్తుతానికైతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. సో దీంతో ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయాణికులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ అధికారులపైన మండిపడుతున్నారు కూడా. ఎందుకంటే నిన్నంతా ఫ్లైట్ సర్వీసెస్ రద్దయ్యాయి, నిన్నంత ఇబ్బందులు పడ్డారు. సో ఆ తర్వాత ఈరోజు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఆ ట్రావెలర్స్ అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్లకు ఆల్టర్నేట్ చేయడానికి కూడా చాలా వరకు మాన్యువల్గా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాన్యువల్గా ఎంత చేసినా కూడా చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. మాన్యువల్గా అంటే ఇప్పుడు మనం ఒక టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ బార్కోడ్ అనేది మన టికెట్లో ఉన్న బార్కోడ్ అది అక్కడ స్కాన్ అవ్వడం లేదు. స్కాన్ అవ్వకపోవడంతో పాటు ఆ తర్వాత మన లగేజ్ని చెక్ఇన్ చేయాలంటే అక్కడ లగేజ్ చెక్ఇన్ దగ్గర కూడా పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. సో అదంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా సిస్టమ్స్ వర్క్ అవ్వడం లేదు. ఇదే కాకుండా మనము మన టికెట్ తోటి మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ కూడా పనిచేయట్లేదు. సో ఇటు పెన్నుతోటే వీళ్ళంతా కూడా రాస్తున్నారు. మన ఎవరైతే ట్రావెలర్ ఉంటున్నారో ట్రావెలర్ నంబరు, ఫ్లైట్ టికెట్ నంబరు, వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ సీట్ నెంబర్, ఇవన్నీ కూడా ఇటు టికెట్లో మాన్యువల్గా రాసిస్తున్నా కూడా ఇటు లగేజ్ చెక్ఇన్లో అలాగే అక్కడ దిగే దగ్గర అదంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా వరకు ఫ్లైట్లు డిలే అవుతున్నాయి. ఇంకొన్ని అయితే పూర్తిగా రద్దు చేస్తున్నట్లే ప్రకటించారు. సో నిన్న ఒక్కరోజు బెంగళూరులోనే 300కు పైగా ఫ్లైట్లు రద్దయ్యాయంటే దీని ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో బెంగళూరే కాకుండా అటు ముంబై కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ ఇట్లా అన్ని ఎయిర్పోర్ట్లలో ఈ సమస్య అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో యాక్చువల్గా ఇటు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెప్పినట్లు ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అనేటి రెక్టిఫై చేశాము, దాన్ని రిజ్యూమ్ చేశాము. సర్వీసెస్ అన్ని మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ అవి పనిచేస్తున్నాయని ఆ ప్రతినిధులు చెప్పినా కూడా
అవన్నీ కూడా పూర్తిగా వర్క్ అవ్వడానికి, రిస్టోర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, 1-2 డేస్ పడుతుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది నిన్నటితో పాటు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఇక్కడ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చిన డబ్బును రీక్లెయిమ్ చేసుకోవడమో లేకపోతే మళ్ళీ తిరిగి టికెట్ రీబుక్ చేసుకోవాలన్నా కూడా అవి పనిచేయట్లేదు. ఇప్పుడు సపోజ్ ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళది ఫ్లైట్ రద్దు అయిపోయింది. సో ఈరోజు ఈవినింగ్కా లేకపోతే రేపటికైనా అదే టికెట్ పైన మళ్ళీ రీబుక్ చేసుకుందామంటే అలా కూడా పనిచేయట్లేదు. కాబట్టి వాళ్ళు కొత్త టికెట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ కొత్త టికెట్ బుక్ చేసుకున్నా రేపటి వరకు రేపు ఆ ఫ్లైట్ సర్వీసెస్ పనిచేస్తాయా లేదా అనేది కూడా చాలా మందికి ఇటు ట్రావెలర్స్కి అయితే చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు టికెట్స్ బుకింగ్స్ పైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్న టికెట్లు అంటే చాలా ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయి. సో అవి రద్దయ్యాయా లేదా అనేది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో ఒక మాన్యువల్గా ఒక డిస్ప్లే బోర్డు ఏవి రద్దయ్యాయి ఏంటి అనేది అక్కడ డిస్ప్లే బోర్డు మాన్యువల్గా రాసి పెట్టిన తర్వాత దాన్ని చూసుకుంటే మన ఫ్లైట్ ఇది ఈరోజు మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ డిలే అయింది లేకపోతే రద్దయింది అనేది తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకవేళ రద్దు అయ్యేది ఉంటే, డిలే అయ్యేది ఉంటే ముందే మనకు ఎయిర్పోర్ట్ అధికారులు కానీ సంబంధిత ఇండిగో కానీ ఇటు స్పైస్ జెట్ కానీ ఎయిర్ ఇండియా కానీ వీళ్ళు ముందస్తు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రయాణికులు కోరుతున్నారు. ఇంకొంతమంది ప్రయాణికులు ఇంపార్టెంట్ మీటింగ్స్ లేకపోతే ఏదైనా సమావేశాలు ఇవి ఉన్నప్పుడే మేము ఫ్లైట్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తాము. చాలా వరకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫ్లైట్ డిలే అలాగే రద్దు వల్ల చాలా మీటింగ్స్ మిస్ అవుతున్నామంటూ కూడా చాలామంది ట్రావెలర్స్ అయితే వాళ్ళు ఇటు ఎయిర్ ఇండియా సర్వీసెస్, స్పైస్ జెట్, ఇండిగోతో పాటు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులపైన కూడా మండిపడుతున్నారు. సో వాళ్ళు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇటు టెక్నికల్ ఇష్యూస్ వల్లనే మేమేం చేయలేకపోతున్నాం, మ్యాక్సిమం మాన్యువల్గా ఫ్లైట్స్ నడిపించడానికి మేము ట్రై చేస్తున్నాం. కానీ ఇంకా సమస్య పూర్తిగా తీరకపోవడం వల్లనే మేము ఫ్లైట్స్ రద్దు చేయాల్సి వస్తుంది. ఇటు మేము ఎంత ప్రయత్నించినా వీలు అవ్వకపోవడం వల్లనే మేము ఫ్లైట్స్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నామంటూ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో ఈ రోజు వరకు అయితే ఇప్పటి వరకు 24 ఫ్లైట్ సర్వీసెస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సో ఈ సమస్య నిన్న కొనసాగింది, ఈ రోజు కూడా దాన్ని అలాగే తిరిగి మళ్ళీ అదే ఎఫెక్ట్ పడింది. కానీ రేపు కూడా ఇలాగే ఉంటుందా లేదా అనే అంశాలపైన అయితే పూర్తిగా క్లారిటీ రావాల్సి వస్తుంది. ఇటు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇంకో 1-2 డేస్ వరకు ఈ ఇబ్బందులు ఉంటాయి కానీ ఆల్మోస్ట్ రెక్టిఫై అయిపోయిందని చెప్తున్నారు. కానీ సో రేపు ఇటు బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఇటు ఫ్లైట్ సర్వీసెస్, మిగతా టెలికాం సర్వీసెస్, అలాగే బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, పేమెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రేపు కూడా ఇలాగే ఈ రోజు కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి రేపు ఇంకా ఇదే సమస్యలు ఉంటాయా లేదా అనే దానిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అపర్ణ. రైట్ సదానందం.